నమస్తే, వెల్కమ్ టు లియో. అన్స్టాపబుల్ సీజన్ 4 పార్ట్ 2 ఆఫ్ పుష్ప రాబోతుంది. అయితే మొత్తానికి ప్రోమో ఎలా ఉంది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, అన్స్టాపబుల్ సీజన్ 4లో పుష్ప పార్ట్ 2 రాబోతుంది. మొత్తానికి ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే ప్రోమో చూస్తే ఆ పిల్లల మీద ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. చిత్తర పిడుగుల్లాగా వాడిద్దరు కూడా అయాను అర్హ అని పలకడంలో ఆరహ అన్నట్టు కనిపిస్తుంది మనకి. కానీ వాడిద్దరు రావటమే బాలయ్య బాబు పాదాలకు నమస్కరించడం అనేది, పెద్దలను గౌరవించడం అనేది, ఒక సంస్కారం అనేది పిల్లలకి నేర్పారనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి చిన్నపిల్లలు వచ్చి వెంటనే బాలయ్య బాబుకి నమస్కారం చేయటం, ఆయన పాదాలకు అనేది ఒక హైలైట్ అని చెప్పి, అలాగే తెలుగు మర్చిపోతుంది ఈ రోజుల్లో. ఆ పాప తెలుగు పద్యం చెప్పడం అనేది చాలా హైలైట్. ఇంగ్లీష్ మీడియం చదువులు అసలు తెలుగు వాళ్ళ పలకటమే రావట్లేదు. రాయటం మెసేజ్లు కొట్టేటప్పుడు కూడా ఇంగ్లీష్లో కొట్టేస్తున్నారు. ఇంగ్లీష్ అని చెప్పి తెలుగుని ఇంగ్లీష్లో కొట్టే మెసేజ్లు ఎక్కువ అవుతున్నాయి. అలాంటి రోజుల్లో అంత క్లిష్టమైన పద్యాన్ని చాలా ఈజీగా చెప్పేసింది ఆ పాప. అదొకటి హైలైట్ అని చెప్పచ్చు. అయితే జడివాన అనేటువంటి పద్యంలో, జనివాడ అనే లెసన్లో వచ్చేటువంటి పద్యాన్ని చెప్పింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే మొదటి నుంచి కూడా వాళ్ళు పిల్లలకి తెలుగు విషయంలో చాలా బాగా నేర్పిస్తున్నట్టు అనిపించుకోవాలి. ఎందుకంటే హోంవర్క్ చేయించేది కూడా టీచర్ అని చెప్తున్నారు కాబట్టి, అంటే వాడు మీ అమ్మ చెప్తుందా, మీకు హోంవర్క్ చేయిస్తారా, మీ నాన్న చేయిస్తారా అంటే ఇద్దరూ కాదు అని వాళ్ళ అబ్బాయి చెప్పడం, టీచర్తో చేస్తారంటే ఒక మంచి టీచర్ని, క్వాలిఫైడ్ టీచర్ని పెట్టడం. వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా పిల్లలకు కూడా. పైగా తెలుగు అసలు చాలామంది నేర్పించడం అవమానంగా ఫీల్ అవుతున్నారు. ముందు తెలుగు 4 కాలాల పాటు బతుకుతుందని చెప్పి బాలయ్య బాబు చెప్పడం అనేది ఆ పాప చెప్పిన తర్వాత, ఇప్పుడు అది బట్టి పట్టడమా మామూలుగా చెప్పడం అనేది పక్కన పెడితే, అది చెప్పిందే లేదా, స్పష్టంగా పలికిందే లేదా ఆ పాప అనేది మనకి ఇక్కడ అవసరం. ఇప్పుడు ఈ పాపను చూసుకున్నా కానీ, మహేష్ బాబు కూతురు సితారను చూసినా కానీ ఒక్కొక్కసారి అంటే చాలా టాలెంట్, ఎక్స్ట్రాడినరీ టాలెంట్లో ఉన్న పిల్లలలాగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళని చూస్తుంటే. సాధారణంగా డబ్బున్న ఫ్యామిలీస్లో పెరిగిన పిల్లలకి కంఫర్ట్ లైఫ్లోకి వెళ్ళిపోతుంటారు. నేర్చుకోవాలని మొండిగా ఉంటారు, నేర్చుకోరు. వాళ్ళకి ఏంటంటే గోల్డెన్ స్పూన్తో పుట్టారు కాబట్టి. వేరే అనుకో చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఏంటంటే కష్టపడి పైకి వచ్చారు కాబట్టి అది వేరే విషయం. ఇలా పెరిగిన పిల్లల్లో ఏంటంటే నేర్చుకోవాలని తపన కానీ అది కానీ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ వీళ్ళు నేర్చుకుంటున్నారంటే వీళ్ళకి మొత్తం నుంచి చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణ అలవాటు చేస్తున్నట్టు మనం భావించవచ్చు. అయితే వాళ్ళ అబ్బాయి కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు. అదిగాక బాలకృష్ణ గారు ఒకటి చెప్పారు, వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఏంటంటే నీకన్నా మించిపోయేలాగా ఉన్నాడని చెప్పేసి. దీన్ని ఎలా చూడాలంటారు? అంతే, అతను కూడా నువ్వు ఐకాన్ స్టార్ అయితే నేను ఎమ్మ మొగుళ్ళలాగా తయారైపోతున్నాను కానీ తగ్గేది లేదు నా కుర్రోడు అంటాం కానీ, అంటే అతను ఎప్పుడు వారసత్వమే. ఇక హీరోయిజం అనేది వారసత్వమే. దానికి తగ్గట్టుగా ఆ వయసు చిన్న చైల్డ్ ఆర్టిస్టులుగా కూడా వీళ్ళని మరి ఎంకరేజ్ చేస్తూ చేస్తారు. ఎందుకంటే శాకుంతలం సినిమాలో కూడా పాప చేసినట్టున్నారు కదా, శాకుంతలంలో చిన్న పాత్ర చేసినట్టున్నారు. పిల్లలిద్దరిని కూడా చిన్నప్పుడే అలవాటు చేసుకుంటే స్క్రీన్కి, ఎన్టీఆర్ గారు ఇట్లా చేసేవాడు కాబట్టి అదే పద్ధతిలో అల్లు అర్జున్ కూడా వెళ్తున్నట్టుగా మనం భావించాలి. అలాగే అంటే ఎక్కువ ఈ ఎపిసోడ్లో మనకి ప్రోమో చూస్తే ఏమర్థమైందంటే, మనం చాలామంది అనుకున్నట్టుగా ఇప్పుడు శిల్పారావి ప్రచారానికి ఎందుకు వెళ్ళావు, ఇక్కడికి పటాపురం ఎందుకు వెళ్ళలేదు, ఇలాంటి రాజకీయపరమైన అంశాలు వస్తాయి అనుకున్నారు కానీ అవేవి మనకు ప్రోమోలో కనపడలా. ఎందుకంటే అవి ఉంటేనే దానికి సమాధానం చెప్తేనే బాగుండేది. మరి అవి వచ్చేట్టుగా మనకు అనిపించట్లా, అదొకటి. తర్వాత ఈ ఫీల్డ్లో జల్సీ గురించి వాటి గురించే ప్రస్తావన వచ్చింది కాబట్టి, మరి అక్కడ ఏమన్నా రామ్ చరణ్కి నీకు పోటీ మీద ఆ ప్రస్తావనకి ఏమైనా వచ్చిందా? మరి ఇద్దరు పోటీ పడుతున్నారు కాబట్టి, ఇలాంటి ఇండస్ట్రీలు ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనికి ఏ రకమైన సమాధానం చెప్పారు, ఏంటి, ఆ క్వశ్చన్ ఏ ఉద్దేశంతో అడుగుంటారు, ఇలాంటి అంశాలన్నీ మనం ఉంటాయి. మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క ప్రోమోలో మనకి ఎక్కువ శాతం పిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. దాని తర్వాత సినిమా పైన కానీ ఎటువంటి రాజకీయపరమైన క్వశ్చన్స్ అయితే వచ్చినట్టు కనిపిస్తలేదు. సో ఇది రసవత్తరంగా ఉండబోతుందా ఎపిసోడ్ అంటే ఏమంటారు? అంటే సినిమా గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పుష్పకి సంబంధించి మొన్న ఏం రాలేదు కాబట్టి, పుష్ప 2 1000 కోట్ల బిజినెస్ రిలీజ్కి ముందే బిజినెస్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి అన్నప్పుడు కూడా అది ఒప్పుకున్నాడు ఆయన. తర్వాత దేవిశ్రీ ప్రసాద్తో ఫోన్లో మాట్లాడటం కూడా, ఎందుకంటే ఆ సినిమా గురించి ఏమి రివీల్ చేయొద్దంటూ. దీనికి ఏంటంటే మా ఉదాహరణ, దేవిశ్రీ ప్రసాద్కి వీళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చినాయి, దేవిశ్రీని తప్పించారు, తమతో చేయించారు అని ఒక టాక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఇంట్లో అప్పటికప్పుడు దేవితో మాట్లాడారు కాబట్టి ఎందుకు చేయించాల్సి వచ్చిందనే ప్రశ్న ఏమైనా అడిగారో లేదు తెలియదు. మొత్తం అభిప్రాయ భేదాలు అయితే లేవనే స్పష్టం కదా. ఇలా ఫ్రెండ్షిప్ ఉంది, అభిప్రాయ భేదాలు లేవు, వేరే కారణాలు రీచే చేయించి ఉండొచ్చు, అదొకటి. అయితే బాలకృష్ణ గారు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? స్పాంటేనియస్గా అడగటం అనేది అప్పటికప్పుడు. ఇప్పుడు ఆ పాప నువ్వేం చదువుతున్నావు అంటే సెకండ్ క్లాస్ ఉంది,
మరి నేను ఫస్ట్ క్లాస్ అనగానే అంటూ ఆశ్చర్యపోవటం అనేది ఒకటి. నేను పడుకునే టైమింగ్స్ మార్చుదాం అనుకుంటున్నాను, ఎర్లీగా పడుకుని 4:30కి లేచిపోదాం అనుకుంటున్నానని మరి బన్నీ అన్నప్పుడు కూడా ఎవరితో నేను అంటాం. కానీ ఇవన్నీ బాలయ్య బాబు హోస్టింగ్లో ఒక హైలైట్ అంశాలుగా చెప్పాల్సి వస్తుంది. వెంటనే రియాక్ట్ అవ్వడం, ఈయన ప్రశ్న వేయడం, దానికి తగ్గట్టుగా వాళ్ళు సమాధానం చెప్పడం, ఇది స్క్రిప్ట్లో ఉండేది కాదు. సాధారణంగా స్క్రిప్ట్లో చేయాలంటే అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సహజంగా ఉందంటేనే ఆ పంచులు పడుతున్నాయి. అందువల్లే ఈ షో క్లిక్ అయింది. అయితే ఆహా అనేది అల్లు అర్జున్ తెలిసిందే మనకి, అల్లు అరవింద్ గారి వేదిక. ఈ వేదిక అంటే అల్లు అర్జున్ వేదిక పైనే అల్లు అర్జున్ గెస్ట్గా రావడాన్ని ఎలా చూడాలంటారు? ఇది రెండోసారి, మొదటిసారి కాదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఇదే కాబట్టి. ఇప్పుడు బయట వాళ్ళనైతే మనకు వాళ్ళు రావడానికి ఒక్కోసారి ప్రమోషన్స్కో ఎక్కువ వచ్చారు. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు దుల్కర్ సల్మాన్ తీసుకున్నా, సూర్యాని తీసుకున్నా ప్రమోషన్ల భాగంగా వచ్చారు. అల్లు అర్జున్ తీసుకున్న ప్రమోషన్ల భాగంగానే వచ్చారు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే సాధారణంగా ఇప్పుడు చిరంజీవి గారితో ఎపిసోడ్ ఉంటుందా లేదా అని ఒక డౌట్ ఉంది. అంటే ప్రోగ్రామ్ ఇలాంటి షోలకి తీసుకురావడం అనేది, గెస్ట్ని తీసుకురావడం అనేది చాలా కష్టంగా ఉన్న టైం ఇది. ఎందుకంటే ఎవరి షెడ్యూల్స్ వాళ్ళు బిజీగా ఉంటున్నారు. రావాలన్నా కానీ ఇంత టైం మీకు కేటాయించాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఆహా లాంటి షోకి జస్ట్ ఇంటర్వ్యూ అనుకోండి, ఇంటికి వెళ్ళి మనం ఒక ఆయన ఫ్రీ టైంలో 1 అవర్ కూర్చొని మనం ఇంటర్వ్యూ చేసి రావచ్చు. ఇలాంటి షోలకు పర్టికులర్గా రావాలంటే ఒక పూట దాదాపు 7 గంటలు 8 గంటలు టైం పడుతుంది లోపల. అంత టైము వేరే హీరోలు కేటాయించాలన్నా కూడా కేటాయించలేరు. స్వామి కార్యం స్వకార్యంలాగా ఇలా సినిమా ప్రమోషన్స్లో భాగంగా వస్తే తప్ప సాధ్యం కావట్లా. అదండి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన ప్లస్ బన్నీకి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ ఏదైతే ఉందో అదే మెయిన్ హైలైట్ అవ్వబోతుందని చెప్పి బన్నీతో ఎప్పుడైతే ఉండబోతుంది అన్నప్పటి నుంచి వస్తున్న క్వశ్చన్. కానీ ప్రజల్లో వస్తున్నటువంటి క్వశ్చన్ అక్కడ వేదిక మీద వచ్చిందా రాలేదా అనడానికి మాత్రం రాలేదనే సమాధానం ఎక్కువ వస్తుంది. నిజంగా వస్తుందా రాదా అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇక దాన్ని డివైడ్ చేసారో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రాకపోవడం మంచిది. ఇలాంటి ఇష్యూ మళ్ళీ లేనిపోయిన సమస్యలు వస్తాయి. ఇప్పుడు టికెట్ రేట్లు కూడా 300 రూపాయలు పెంచాలనేది వాళ్ళ టార్గెట్ ఏపీలో. ఇప్పుడు ఈయన చెప్పే సమాధానం బట్టి మళ్ళీ రకరకాల కామెంట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రస్తావన తీసుకురాలేదు అని అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే వచ్చి ఉంటే కనీసం ఈ ప్రోమోలో హైలైట్ అవుతుంది కదా, అదే హైలైట్ చేసేవాళ్ళు ప్రోమోలో. అదే టాపిక్, అదే ప్రశ్నని హైలైట్ చేసేవాళ్ళు. అది జరగలేదంటే బహుశా వచ్చి ఉండదు. అంటే కావాలనే దీన్ని పక్కన పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు జరిగింది కాబట్టి ఆ ఒక్కడే అడగండి అని ఈయన షరతు పెట్టి ఉండొచ్చు. ఆ ఒక్కటి తప్ప ఏదైనా అడగండి అని కూడా పెట్టుండొచ్చు, షరతు పెట్టుండొచ్చు. కాబట్టి వాళ్ళ ఛానల్, వాళ్ళ ఓటీటీ, వాళ్ళ ఇష్టం అది. అయితే గతంలో మనం ఎలక్షన్స్ కన్నా ముందు చూసాం ఏదైతే ఒక ఇష్యూ స్టార్ట్ అయిందో అది దాని తర్వాత కంటిన్యూ అవుతూనే వస్తుంది. కానీ ఇప్పటిదాకా దానికి సమాధానం అయితే చెప్పలేదు. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు ఈ ఇష్యూ తీసుకుంటే ఖచ్చితంగా టికెట్స్ తెగే దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుందనే అల్లు అర్జున్ వద్దనుకున్నాడు అంటే ఏమంటారు? అయ్యుండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు టార్గెట్ అంతా పుష్ప 2కి కలెక్షన్స్ రికార్డు మీద పెట్టారు ఫోకస్ అంతా. ఎందుకంటే ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా రేట్లు ఎక్కువగా పెంచడం అనేది ఒకటి. తర్వాత ముందుగానే ప్రీమియర్ షోలు వేసుకుని దానికి వేలం పాట పెట్టుకుని టికెట్లు అమ్మి అలా వచ్చిన డబ్బులతో ఎక్కువ చూపించాలనేది ఒకటి. ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేయడం ఒకటి. ఇలా చాలా రకరకాల టార్గెట్లు ఉన్నాయి. పైగా పబ్లిసిటీ కూడా మన పట్టణాల్లో పెట్టారు. అలా రకరకాల ఇండియా వైడ్గానే పెట్టుకున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ప్రమోషన్స్ వర్క్ అయితే వెరైటీగా చేస్తున్నారు. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. వేరే వాళ్ళు కూడా దీనికి అలవాటు అవుద్ది ఇది చూస్తే. కాబట్టి అది ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు కోసం కూడా అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు ఎలా ఉండబోతుంది అనేది మరి చూడాలి. మరి దానికి సంబంధించి ఇక ఎక్కువ అంశాలు మరి సుకుమార్ని పిలిచారా లేదా అంటే గతంలో వచ్చారు కాబట్టి బహుశా పిలిచి ఉండకపోవచ్చు, లేదా రష్మికని పిలిచి ఉండకపోవచ్చు, ఆ టీం అంతా వచ్చి ఉండకపోవచ్చు. ఎక్కువ పిల్లలకు సంబంధించిన అంశమే ఉండొచ్చేమో అనిపిస్తుంది. ప్రోమో చూస్తుంటే ఎక్కువ దీని మీద ఫోకస్ పెట్టారు. అదిగిన వివాదాస్పద అంశాలు ఉంటే ప్రోమోలు అవి ఎక్కువ హైలైట్ చేసేవాళ్ళు. అది చేయలేదు కాబట్టి దీంట్లో ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. అయితే తెలుగులో ముఖ్యంగా డాన్సర్స్ అంటే ఖచ్చితంగా రామ్ చరణ్ కావచ్చు, లేదా బన్నీ కావచ్చు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు మధ్యన పోటీ ఉంది. కానీ మొన్న లాస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే ఎవరు మీకు పోటీ అంటే నాకు నేనే పోటీ అంటూ చెప్తున్నటువంటి సమాధానం మనం చూసాం. సో ఇప్పుడు జలస్ అనేటువంటి ఒక క్వశ్చన్స్ కూడా వచ్చింది. సో దీని మీద కాంట్రవర్షియల్ ఆన్సర్ ఇచ్చుంటాడా బన్నీ అంటే ఏమంటారు? బహుశా ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ మొన్ననే చెప్పాడు కాబట్టి నేనే మంచి డాన్సర్ని, నాకు నేనే పోటీ అని ఈ తెలివైన సమాధానం అనుకోవాలి. ఇవన్నీ దాదాపు హీరోలందరూ కూడా ఇలాగే చెప్తూ ఉంటారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలందరూ మరి వేరే వాళ్ళు హర్ట్ చేయకూడదు కాబట్టి
ఎవరికి వాళ్ళకి నేనే గొప్ప అని చెప్పుకోవడం కూడా బాగోదు కాబట్టి, కానీ వాళ్ళే కంపేర్ చేసుకుంటే నా సినిమానే పోటీ, ఇలా నాకు నేనే పోటీ, నేను ఎవరికి పోటీ కాదు, ఇలాంటి కామన్గా వచ్చే డైలాగులే. అవే డైలాగులు కూడా రెగ్యులర్గా ఈ దీంట్లో కూడా వస్తూ ఉంటాయి. సో మొత్తానికి ప్రోమో చూసిన తర్వాత ఎపిసోడ్పై అంచనాలు పెరిగాయా తగ్గాయి? ఎందుకంటే అందరూ అనుకుంటుంది పవన్ కళ్యాణ్ అండ్ బన్నీ ఇష్యూ కావచ్చు, లేదా ఏదైతే రాజకీయాల్లోకి వెళ్ళినటువంటి ఎంట్రీ కావచ్చు, వీటన్నిటి గురించి చూస్తున్నారు. సో ఇవి లేవు అనుకున్నప్పుడు ఎపిసోడ్పై అంచనాలు ఉంటాయా లేవా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే ప్రోమోలో కనిపించలేదు కాబట్టి ఇక ప్రిపేర్ అయిపోతారు ముందు. ఉంటే ఎక్స్ట్రా మీల్స్ లాగా ఉంటుంది అది. కాబట్టి 22 తారీఖు నుంచి మెయిన్ స్ట్రీమ్ అవుతుంది కాబట్టి అప్పుడు చూడాల్సిందే మనకి. ప్రస్తుతానికి ప్రోమోలో అయితే ఆ మసాలా లాంటిది ఉన్నట్టుగా మనకి ఏమి ఇండికేషన్స్ ఇవ్వలే వాళ్ళు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే ప్రోమోలో కనిపినటువంటిది నిజంగా ఎపిసోడ్లో ఉంటుందా లేదా, మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇష్యూ వస్తుందా లేదా చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.